దేవునికి మహిమ కలుగునగాక. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని వారలారా, మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి శుభనామములో మీ అందరికీ వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఈరోజు ఒక ప్రాముఖ్యమైనటువంటి లేఖన భాగాన్ని మనం నేర్చుకునబోతూ ఉన్నాం. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నటువంటి అంశము మరణమును మింగిన దేవుడు, మరణమును మింగివేసినటువంటి దేవుడు అనేటటువంటి విషయం గురించి మాట్లాడుతూ ఉన్నారు. లేఖన భాగాల నుంచి కొన్ని మాటలను మనము ధ్యానము చేద్దాము. యెషయా గ్రంథము 25వ అధ్యాయము 8వ వచనం. మరెన్నడూనూ ఉండకుండా మరణమును ఆయన మృంగివేయను. ప్రభువైన యెహోవా ప్రతి వాని ముఖము మీది బాష్ప బిందువులను తుడిచివేయును. ఇక్కడ చదవబడినటువంటి మాటలను గమనించినట్లయితే యెషయా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ఏమని మాట్లాడుతూ ఉన్నారంటే, మరెన్నడూనూ ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును. ప్రభువైన యెహోవా ప్రతి వాని ముఖము మీది బాష్ప బిందువులను తుడిచివేయును అని రాయబడుతూ ఉంది. కాబట్టి మరెన్నడూ ఉండకుండా మరణాన్ని మింగివేసింది ఎవరు? ఇక్కడ రాయబడినటువంటి వచనాల ప్రకారం యెహోవా దేవుడు మరణమును మృంగివేస్తారు అని రాయబడింది. మరణమును మింగివేయటం ద్వారా మరణ భయము అనేటటువంటిది మనుషులకు లేకుండా చేసి, మరణాన్ని నిరర్ధకం చేసి, మరణాన్ని గెలచి, మనుషులకు ధైర్యాన్ని ఇచ్చి, మనుషులకు మరణ భయం లేకుండా చేసి, ప్రతి వాని ముఖము మీది బాష్ప బిందువులను, కన్నీటిని ఆయన తుడిచివేస్తాడు అని ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా చెప్పబడుతూ ఉంది. అదే రీతిగా చూసినట్లయితే హోషేయ గ్రంథము 13వ అధ్యాయము 14వ వచనము చూసినట్లయితే, అయినను పాతాళ వశములో నుండి నేను వారిని విమోచింతును, మృత్యువు నుండి వారిని రక్షింతును. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముల్లెక్కడ? పశ్చాత్తాపము నాకు పుట్టదు అని హోషేయ ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ కూడా చూసినట్లయితే పాతాళ వశములో నుంచి పాతాళమునకు వెళ్లకుండా, నరకమునకు వెళ్లకుండా మనల్ని తప్పించేటటువంటి దేవుడు యెహోవాయే అని మనకి చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. అందుకే ఏమంటూ ఉన్నారంటే, అయినను పాతాళ వశములో నుండి నేను వారిని విమోచింతును, మృత్యువు నుండి, మృత్యువు అనగా మరణము, మరణము నుండి నేను వారిని రక్షింతును. ఓ మరణమా నీ ముల్లెక్కడ? ఓ మరణమా నీ విజయం ఎక్కడ? పశ్చాత్తాపము నాకు పుట్టదు అని దేవుడు మరణమును చూసినట్లయితే సవాలు విసురుతూ ఉన్నారు. మరణము మీద సవాలు విసురుతూ ఉన్నారు. మరణదూత మీద సవాలు విసురుతూ ఉన్నట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాము. నా ప్రియమైనటువంటి వారలారా, అదే రీతిగా చూసినట్లయితే 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 54-55 వచనాలను కూడా మనం గమనించినప్పుడు ఇక్కడ ఇదే మాట రాయబడుతుంది. హోషేయ ప్రవక్త ద్వారా ప్రవచించబడినటువంటి ప్రవచనము ఏదైతే ఉందో ఆ ప్రవచనము నెరవేర్చబడినట్లుగా మనము చూడగలుగుతున్నాం. ఈ ప్రవచనం, యెహోవా దేవుడు మాట్లాడినటువంటి ప్రవచనం ఏదైతే ఉందో, యెహోవా దేవుడుగా ఆయన చెప్పినటువంటి మాట ఏదైతే ఉందో ఆ ప్రవచనము ఎవరిలాగా నెరవేర్చబడింది అంటే యేసుక్రీస్తు వారిగా ఆ యొక్క లేఖనము నెరవేర్చబడుతూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. అందుకే 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 54-55 వచనాలలో కూడా ఇలాగ రాయబడుతుంది. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముల్లు ఎక్కడ అని రాయబడుతుంది. యెహోవా దేవుడుగా పలికినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క మాటలు, ఆ ప్రవచనం యేసుక్రీస్తుగా ఈ యొక్క లోకంలో నెరవేర్చబడుతూ ఉన్నట్లుగా మనం గమనించగలుగుతూ ఉన్నాం. నా ప్రియమైనటువంటి వారలారా, ఇంకా చూసినట్లయితే యెషయా గ్రంథము 25వ అధ్యాయము 9వ వచనములో చూసినట్లయితే ఎలాగ రాయబడి ఉంది. ఆయన మరణమును మృంగివేసినప్పుడు సంతోషముతో ప్రజలు ఏమంటారో చూడండి. ఆ దినమున జనులు ఎలాగున అందరూ, ఇదిగో మనల్ని రక్షించునని మనము కనిపెట్టుకుని ఉన్న మన దేవుడు, మనము కనిపెట్టుకున్న యెహోవా
ఈయనే. ఆయన రక్షణను బట్టి సంతోషించి ఉత్సహింతుము అని చెప్తారంట. ఎవరు చెప్తారు? ప్రజలు చెప్తారు. ఎవరిని చూసి చెప్తారు? యేసుక్రీస్తు వారిని చూచి ఏమని చెప్తారంట? ఇదిగో మనల్ని రక్షించునని. ఇదిగో అంటే ఎక్కడున్నారు? దగ్గర ఉన్నారు అని అర్థం. అదిగో అంటే దూరంగా ఉన్నారని అర్థం. ఇదిగో అంటే దగ్గరగా మనకు సమీపముగా ఉన్నవారిని మాత్రమే మనం ఇదిగో అని మనం చెప్పగలుగుతాం. కాబట్టి నా ప్రియమైనటువంటి వారలారా, ఇక్కడ చూసినట్లయితే యేసుక్రీస్తు వారిగా ఈ ప్రవచనాలు నెరవేర్చబడినాయి. యేసుక్రీస్తు వారిని చూసి ఏమంటారంట? ఇదిగో మనను రక్షించునని మనము కనిపెట్టుకుని ఉన్న మన దేవుడు, మనము కనిపెట్టుకున్న యెహోవా ఈయనే ఈయనే అని చెప్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ యెహోవా దేవుడే ఇక్కడ భూమి మీద శరీరధారిగా యేసుక్రీస్తుగా వచ్చినట్లు మనము గమనించగలగాలి. ఇక్కడ చూసినట్లయితే తండ్రి అయినటువంటి దేవుడు, యెహోవా దేవుడు ఏదైతే వచనాలను మాట్లాడారో, ప్రవచనం మాట్లాడారో, మరెన్నడూ ఉండకుండా మరణాన్ని మింగివేస్తాను అని చెప్పి, అలాగే ఈ యొక్క మృత్యువు నుంచి నేను వారిని విమోచిస్తాను అని ఏ ప్రవచనాలైతే చెప్పారో, ఓ మరణమా నీ విజయం ఎక్కడ, ఓ మరణమా నీ ముల్లెక్కడ అని దేవుడు మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఆ మాటలు ఎప్పుడు నెరవేర్చబడినాయి అంటే యేసుక్రీస్తు వారు ఆయన మరణము పొంది, శిలువ మరణము పొంది, ఆయన 3 దినముల తర్వాత పునరుద్ధానుడై తిరిగి లేచినప్పుడు ఇదే మాట లేఖనము సెలవిస్తూ ఉంది. నెరవేర్చబడినట్లుగా ఓ మరణమా నీ యొక్క విజయం ఎక్కడ, ఓ మరణమా నీ ముల్లెక్కడ అనేటటువంటి విషయాన్ని దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. యెహోవా దేవుడుగా చెప్పబడినటువంటి ప్రవచనం, మరణమును మింగివేయటం అనేది ఏదైతే ప్రవచనం ఉందో ఆ ప్రవచనము యేసుక్రీస్తు వారి ద్వారా నెరవేర్చబడి, యేసుక్రీస్తు వారు మరణాన్ని మింగివేసి మరణ భయము లేకుండా దేవుడు తన ప్రజలకు ధైర్యమును కలుగచేసినట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. అందుకే తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం నుంచి 10వ వచనము చూసినప్పుడు ఇక్కడ ఎలాగో రాయబడి ఉంది. ఏమని రాయబడుతూ ఉందంటే, మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదియో, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియునైనా తన కృపను బట్టి మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను అని రాయబడి ఉంది. కాబట్టి ఆ క్రీస్తు యేసు ఏం చేశారంటే మరణమును నిరర్ధకము చేయడం జరిగింది. ఈ మరణమును నిరర్ధకము చేయడం అనే విషయాన్ని ఇంగ్లీష్లో ఏమని రాశారంటే, హూ హ్యాత్ అబాలిష్డ్ డెత్, చావుని అబాలిష్, మరణమును మింగివేయటం, మరణమును తుడిచివేయటం అనేటటువంటి మాటలను ఇంగ్లీష్లో రాశారు. హూ హ్యాత్ అబాలిష్డ్ డెత్ అని రాయబడి ఉంది. కాబట్టి యెషయా గ్రంథంలో ఏమని రాయబడింది? మరెన్నడూ ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును. ఒకవేళ వీరు చెప్తూ ఉన్నట్లుగా యెహోవా దేవుడు యేసుక్రీస్తు వేరువేరైతే ఇక్కడ మరెన్నడూ ఉండకుండా మరణాన్ని మింగివేయవలసింది ఎవరు? యెహోవా దేవుడు మింగివేయాలి. మరి ఇక్కడ మరెన్నడూ ఉండకుండా మరణమును నిరర్ధకం చేసింది ఎవరు అని రాయబడింది? యేసుక్రీస్తు వారు అని రాయబడింది. ఇద్దరూ వేరువేరైతే మరి తండ్రిగా పలికినటువంటి ఆ మాట ఆ యెహోవా దేవుడే నెరవేర్చాలి. కానీ మరి యేసుక్రీస్తు వారు నెరవేరిస్తే ఇద్దరు అప్పుడు ఆ యెహోవా దేవుడు నెరవేర్చినట్లుగా అవుతుందా? అవదు కదా. మరి ఇక్కడ మరణమును నిరర్ధకం చేసింది యేసుక్రీస్తు, ఆ మాట పలికింది యెహోవా దేవుడు. అంటే యెహోవా దేవుడే యేసుక్రీస్తుగా ఈ లోకానికి వచ్చారు. ఆ రక్షకుడే, నేను తప్ప వేరొక రక్షకుడు నీవు ఎరగవు అని ఏదైతే మాట చెప్పబడిందో హోషేయ గ్రంథంలో, నన్ను తప్ప నీవు ఏ దేవుణ్ణి ఎరగవు, నేను తప్ప రక్షకుడును లేడు అని చెప్పినటువంటి రక్షకుడు అయినటువంటి యెహోవా దేవుడు యేసుక్రీస్తుగా ఈ భూమి మీద శరీరమును ధరించి వచ్చి ఆయన మరణమును మింగివేసి మరణమును నిరర్ధకము చేసి మరణ భయముకు లోనై ఉన్నటువంటి తన ప్రజలను విడిపించారనే విషయం
మనకి చాలా స్పష్టముగా అర్థం అవుతూ ఉంది. అందుకే హోషేయలో రాయబడినటువంటి ప్రవచనం ఏదైతే ఉందో, ఓ మరణమా నీ విజయం ఎక్కడ, ఓ మరణమా నీ ముల్లెక్కడ అనేటటువంటి మాటలు చూసినట్లయితే యేసు ప్రభు వారు సమాధిలో నుంచి లేచి ఆయన బయటికి వచ్చి మరణాన్ని జయించిన తర్వాత ఏమని రాయబడుతూ ఉందంటే, ఓ మరణమా నీ విజయం ఎక్కడ, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ. ఇప్పుడు మరణాన్ని ఓడించింది ఎవరు? మరణాన్ని ఓడించింది ఎవరు? మరణాన్ని మింగివేసింది ఎవరు? యెహోవానా, యేసుక్రీస్తునా? కాదు కాదు, ఇద్దరు వేరు కాదు. యెహోవాయే యేసుక్రీస్తుగా వచ్చి మరణాన్ని మింగివేసి ఆయన మన మధ్య సంచరించారు. అందుకే ఆ దినమున ప్రజలు ఏమంటారంటే, ఇదిగో మనలను రక్షించునని మనము కనిపెట్టుకొనిన యెహోవా ఈయనే అని మాట్లాడతారు అని చెప్పేసి ఆ యొక్క ప్రవచనము రాయబడింది. ఆ ప్రవచనము కూడా యేసుక్రీస్తువుగా నెరవేర్చబడినట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఇక్కడ చూసినట్లయితే మరణమును మింగివేసినటువంటి దేవుడే. మరణాన్ని మింగివేసేది దేవుడే, ఇంకెవరు మింగలేరు. కాబట్టి ఆ మరణమును మృంగినటువంటి దేవుడు యెహోవా చెప్పారు. ఏమని చెప్పారు? మరెన్నడూ ఉండకుండా ఆయన మరణమును మృంగివేయును. ఎవరు మింగివేస్తారు? యెహోవా దేవుడు మరణాన్ని మృంగివేస్తారు. కాబట్టి ఆ మరణమును మింగివేస్తానన్నటువంటి ప్రవచనము యేసుక్రీస్తుగా ఈ భూమి మీద నెరవేర్చి ఆయన చనిపోయి మరణాన్ని జయించి తిరిగి లేచి, మరణమా నీ విజయం ఎక్కడ, నువ్వు కాదు గెలవాల్సింది, నువ్వు నా ప్రజల మీద గెలవడానికి వీల్లేదు అని తన ప్రజలకు మరణము నుంచి, మరణ భయం నుంచి విడుదల కలిగించినది యేసుక్రీస్తు వారు. అనగా యెహోవాయే యేసుక్రీస్తుగా మరణాన్ని మింగివేసినట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాము. అందుకే ఏమని రాయబడుతూ ఉందంటే, క్రీస్తు యేసు ఆ మరణమును ఏం చేశాడంట? నిరర్ధకము చేసి జీవమును, అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను అని రాయబడుతుంది. కాబట్టి యెహోవా దేవుడే యేసుక్రీస్తుగా వచ్చారు. ఆయన మరణాన్ని విరిగివేశారు. యెహోవాయే యేసుక్రీస్తు దేవుడని చెప్పి మనము నమ్మాలి. యేసుక్రీస్తు దేవుడే. ఎవరు నమ్మినా నమ్మకపోయినప్పటికీ కూడా ఆయన దేవుడు అనేటటువంటి విషయాన్ని గమనించవలసిందిగా మీ అందరికీ మనవి చేస్తూ ముగిస్తూ ఉన్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.